బీటీఎస్ వాళ్ళు గోల్ ఎక్కువైపోయిందిరా. సీనుగాడు ఫోన్ చేశాడా? ఈ సీనుగాడు ఒకడు. అరే సీను, ఏంట్రా సంగతిలో? ఖర్చులు ఎక్కువైపోతున్నాయా? మా ఇంట్లో కూడా చాలా ఎక్కువైపోయినాయిరా. ఇరాను ఇజ్రాయెల్ వారు మొదలైంది కదరా, ఈ అమ్మ అల్లాలు కొట్టుకుసేస్తున్నారు. దానివల్ల మనం బాధపడాల్సి వస్తుందిడా. అది పెట్రోల్ రేట్లు పెరగటం మామూలు విషయమేరా. నిన్న బీటీఎస్ వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత వచ్చారట. జీతం ఏమో ఇక్కడ సగం అయిపోయింది. అయిపోయిన తర్వాత నెల సరుకులు కొనడానికి ఇంకా మిగతా డబ్బులు లేవురా అని అంటే మళ్ళీ బీటీఎస్ కావాలి. వీళ్ళేమో అజ్ఞాతవాసం 2 ఏళ్ళు తిరిగారు, 4 ఏళ్ళు తిరిగారు, మిలిటరీకి వెళ్ళారు అని అన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళేమో 4 ఏళ్ళు ఆగి వచ్చారు, కాన్సర్ట్ చేసుకున్నారు, అయిపోయింది. నేనేమో నెట్ఫ్లిక్స్ డబ్బులు ఇచ్చాల్సి వచ్చింది 2 నెలలు. ఏంటి నా పరిస్థితి ఏంటి చెప్పు అసలు? నువ్వేమో పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటున్నావు, పెట్రోల్ కొట్టించుకుని ఇక్కడ నెట్ఫ్లిక్స్ కూడా వేయిస్తున్నాను. నేను ఎవరితో చెప్పుకోనరా బాధ?